ఓం శాంతి. ఈరోజు మురళి 33/2021. मीठे बच्चे, तुम्हें श्रीमत पर तत्वों से सारी दुनिया को पावन बनाने की सेवा करनी है. सबको सुख और शांति का रास्ता बताना है. మధురమైన పిల్లలరా, మీరు శ్రీమతంపై నడుస్తూ శ్రీమతంపై తత్వాలతో సహితంగా మొత్తం ప్రపంచాన్ని పావనంగా తయారు చేసే సేవ చేయాలి. అందరికీ సుఖము మరియు శాంతి యొక్క మార్గం చూపించాలి. మీరు శ్రీమతంపై తత్వాలతో సహితంగా మొత్తం ప్రపంచాన్ని పావనంగా తయారు చేసే సేవ చేయాలి. అందరికీ సుఖము మరియు శాంతి యొక్క మార్గం చూపించాలి. ప్రశ్న: तुम बच्चे अपने देह को भी भूलने का पुरुषार्थ करते, इसलिए तुम्हें किस चीज की दरकार नहीं है. పిల్లలు, మీరు తమ దేహాన్ని కూడా మరిచే పురుషార్థం చేస్తూ ఉంటారు. అందువలన మీకు ఏ వస్తువు యొక్క అవసరం లేదు. పిల్లలు, మీరు తమ దేహాన్ని కూడా మరచే పురుషార్థం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ అందువలన మీకు ఏ వస్తువు యొక్క అవసరం లేదు. ఉత్తర్: చిత్రంకి చిత్రాల యొక్క అవసరం, విగ్రహాలు फोटोल का अवसरम లేదు మీకు. जब ये चित्र ही भूलना है तो उन चित्रों की क्या दरकार है. ఎప్పుడైతే మీకున్న చిత్రము మీకున్న దేహమే మరవాలి అనేటప్పుడు ఇంకా వేరే చిత్రాల యొక్క అవసరము ఏముంది మీకు. स्वयं को आत्मा समझ विदेही बाप को और स्वीट होम को याद करो. స్వయాన్ని ఆత్మ అనుకుంటూ విదేహి బాబాను మరియు స్వీట్ హోమ్ పరంధామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. ये चित्र तो है छोटे बच्चों के लिए अर्थात नयों के लिए. ఈ చిత్రాలు అనేవి చిన్న పిల్లల కోసం, అంటే కొత్తగా వచ్చే వాళ్ళ కోసం. तुम्हें तो याद में रहना है और सबको याद कराना है. మీరైతే బాబా స్మృతిలో ఉండాలి మరియు అందరికీ స్మృతి కలిగించాలి. धंधा आदि करते सतोप्रधान बनने के लिए याद में ही रहने का अभ्यास करो. ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ కూడా సతోప్రధానంగా తయారవడం కోసం బాబా స్మృతిలోని ఉండే అభ్యాసం చేస్తూ ఉండండి. గీత్: తకదీర్ జగా కరాయి హూ, అదృష్టాన్ని మేల్కొల్పుకొని వచ్చాను అని పాట. ఓం శాంతి. मीठे मीठे बच्चों ने ये अक्षर सुने और फौरन खुशी में रोमांच खड़े हो गए होंगे. తీయతీయని పిల్లలు ఈ పాటలో పదాలు విన్నారు. వెంటనే ఆనందంతో ఒళ్ళు పులకరించి ఉంటుంది మీకు. అదృష్టం తయారైంది మాది అని. बच्चे जानते यहाँ आए हैं अपने सौभाग्य स्वर्ग की तकदीर लेने, ऐसे और कहीं भी नहीं कहेंगे. పిల్లలు తెలుసుకున్నారు కదా, ఇక్కడ తమ సౌభాగ్యం స్వర్గం యొక్క అదృష్టం తయారు చేసుకోవటానికి వచ్చాము. స్వర్గం యొక్క అదృష్టం తీసుకోవటానికి. ఇలా ఇంకెక్కడ అనుకోరు ఏ సత్సంగంలోని. तुम जानते हो हम बाप से स्वर्ग का वर्षा ले रहे हैं, अर्थात स्वर्ग बनने का पुरुषार्थ कर रहे हैं. పిల్లలు, మీరు తెలుసుకున్నారు బాబా నుండి స్వర్గ వారసత్వం తీసుకుంటున్నాం మనం. అంటే స్వర్గము తయారు చేసే పురుషార్థం చేస్తున్నాం. सिर्फ स्वर्गवासी बनने का नहीं, परंतु स्वर्ग में ऊंच के ऊंच पद पाने का पुरुषार्थ कर रहे हो. కేవలం స్వర్గవాసి అవడమే కాదు, కానీ అక్కడ వెళ్ళి ఉన్నతోన్నతమైన పదవి పొందాలనే పురుషార్థం చేస్తున్నారు మీరు. स्वर्ग का साक्षात्कार कराने वाला बाप हमको पढ़ा रहा है, ये भी बच्चों को नशा चढ़ना चाहिए. స్వర్గ సాక్షాత్కారం చేయించి బాబా మనకు చదివిస్తున్నారని పిల్లలకు నశ ఉండాలి అని చెప్తున్నారు బాబా. भक्ति अब खत्म होनी है. कहा जाता है भगवान भक्तों का उद्धार करने आते, क्योंकि रावण की जंजीरों में फंसे हुए हैं. భక్తి ఇప్పుడు సమాప్తి అవుతుంది. భగవంతుడు భక్తుల ఉద్ధరణ చేయటానికి వస్తూ ఉంటాడని శాస్త్రాల్లో కూడా చెప్పారు. ఎందుకంటే రావణ సంఖ్యలలో చిక్కుకొని ఉంటున్నాం మనము, అందుకు అతడు రావాల్సి వస్తుంది. అనేక मनुष्यों के अनेक मत है, तुम तो जान गए हो सृष्टि का चक्र ये अनादि खेल बना हुआ है. ये भी भारतवासी समझते बराबर. हम प्राचीन नई दुनिया के वासी थे, अब पुरानी दुनिया के वासी बने हैं. అనేక మానవులు, అనేక మతాలు ఉన్నాయి ప్రపంచంలో. భక్తిలో మీరైతే ఇప్పుడు తెలుసుకున్నారు కొత్త ప్రపంచంలో వాసిగా ఉండే మనమే.
ఇప్పుడు పాత ప్రపంచవాసిగా తయారైపోయాము. బాబా స్వర్గము, కొత్త ప్రపంచం తయారు చేశారు. రావణుడొచ్చి మళ్ళీ నరకం తయారు చేసేసాడు. బాప్ దాదాకి మత్ పర్ తుమ్ అబ్ అప్నే లియే నయి దునియా బనా రహే హో. బాప్ దాదా యొక్క మతంపై నడుస్తూ మీకోసం మీరిప్పుడు కొత్త ప్రపంచం తయారు చేసుకుంటున్నారు. నయి దునియాకి లియే పఢ్ రహే హో. కొత్త ప్రపంచం కోసమే చదువుకుంటున్నారు మీరు. కౌన్ పఢాతే హై? ఎవరు చదివిస్తున్నారు? ज्ञान का सागर పతిత పావన్ జిస్కి మహిమ హై. జ్ఞాన సాగరుడు పతిత పావనుడని ఎవరి మహిమ చేస్తున్నా అతడే ఇక్కడ చదివిస్తూ ఉన్నారు. ఏక్కి సివాయ్ और किसकी మహిమ నహి గాయి జాతి వహి పతిత పావన్ హై. ఒక్కరు తప్ప ఇంకెవరి మహిమ లేదు, అతడే పతిత పావనుడు. హం సబ్ పతిత్ హై, పావన్ దునియాకి యాద్ కోయి కో నహి హై. అతడు తప్ప మిగిలిన మనం అంతా పతితులైపోయి ఉన్నాం. పావన ప్రపంచం ఒకప్పుడు ఉండేదని కూడా ఎవరికి గుర్తు లేదు, అంతలా పతితులైపోయాం. अभी तुम जानते हो बराबर 5,000 वर्ष पहले पावन दुनिया थी, ये भारत ही था, बाकी सब धर्म శాంతి में थे, हम భారతవాసి సుఖధాం में थे. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు 5,000 సంవత్సరాల పూర్వం పావన ప్రపంచం ఉండేది, భారతదేశమే ఉండేది. మిగిలిన ధర్మాల వాళ్ళందరూ శాంతిధామంలో ఉండేవారు, భారతవాసీలు ఒక్కరే సుఖధామంలో ఉండేవారు. मनुष्य शांति चाहते हैं, परंतु यहाँ तो कोई शांत रह ना सके. ये कोई శాంతిధాం नहीं है. మనుషులు శాంతి కావాలి అనుకుంటారు, కానీ ఇది శాంతిధామం కాదు కదా ఇక్కడ శాంతిగా ఉంటాము అంటే. शांतिधाम है निराकारी दुनिया जहाँ से हम आते हैं, बाकी सत्य के सुखधाम उसको शांतिधाम नहीं कहेंगे. वहाँ तुम पवित्रता सुख शांति में रहते हो, कोई हंगामा नहीं रहता. బాబా చెప్తున్నారు శాంతిధామం అంటే నిరాకారి ప్రపంచం, అంటే శరీరాలు లేకుండా బిందు ఆత్మ ఉంటాం అక్కడ మనము. ఇంకా సత్యుగం అంటారు, అది సుఖధామం. దానిని కూడా శాంతిధామం అనడానికి వీలు లేదు. కాకపోతే సత్యుగంలో పవిత్రత, సుఖము, శాంతి మూడు ఉంటాయి మనకు. అక్కడ ఏమి హంగామాలు అనేవి ఉండవు, అలజడులు అనేవి. घर में बच्चे झगड़ा आदि करते तो उनको कहा जाता है शांत रहो, तो बाप कहते तुम आत्मा ही हो, शांति देश की थी. अब झगड़ालू देश में आकर बैठे हैं, ये बात तुम्हारी बुद्धि में है. ఇంటిలో పిల్లలు కొట్లాడుకుంటూ ఉంటే ఏమంటారు? శాంతిగా ఉండండి అని అంటారు కదా, గొడవలు ఆడుకోకండి అని. కాబట్టి బాబా కూడా మనకి ఇక్కడ వచ్చి నేర్పిస్తున్నారు, మీరు ఆత్మ శాంతి దేశంలో నివసించేవారు, ఇప్పుడు జగడాలు దేశంలో వచ్చి కూర్చున్నారు మీరు అంటున్నారు బాబా. ये बात तुम्हारी बुद्धि में है, तुम बाप द्वारा फिर से ऊंचती ऊंच पद पाने का पुरुषार्थ कर रहे हो. ఈ విషయాలు మీ బుద్ధిలో ఉన్నాయి. ఇప్పుడు బాబా ద్వారా మరలా ఉన్నతోన్నతమైన పదవి పొందే పురుషార్థం చేస్తున్నాం మనం. ఏ స్కూల్ కోయి కమ్ తోడే గాడ్ ఫాదర్ కి యూనివర్సిటీ హై. ఈ స్కూల్ ఏమైనా తక్కువైంది అనుకుంటున్నారా? గాడ్ ఫాదరే చదివించే యూనివర్సిటీ ఇది. सारी दुनिया में बड़े से बड़ी यूनिवर्सिटी है, इसमें सब बाप से शांति और सुख का वर्षा पाते हैं, सिवाय एक बाप के और कोई की महिमा नहीं है. ఇది ప్రపంచంలోకి అతి గొప్ప యూనివర్సిటీ ఇది. దీనిలో బాబా నుండి మనం శాంతి సుఖం యొక్క వారసత్వమే తీసుకుంటున్నాం. ఈ యూనివర్సిటీలో ఒక్క బాబా తప్ప ఇంకెవరి మహిమ లేదు అసలు ప్రపంచంలో. ब्रह्मा की महिमा थोड़ी है, बाप ही इस समय आकर वर्षा देते, फिर तो सुखी सुखे. బ్రహ్మ మహిమ ఏమి లేదు కదా, ఈ సమయంలో బాబాయే వచ్చి వారసత్వం ఇస్తున్నారు. తర్వాత సుఖమే సుఖం ఉంటుంది సత్యుగంలో. సుఖ శాంతి దేనే వల్ల एक बाप है. అయితే సుఖము శాంతి ఇచ్చేది ఒక శివ బాబాయే, उनकी ही महिमा है. సత్యయుగ త్రేత में कोई की महिमा होती नहीं. సత్యయుగం త్రేతయుగంలోకి వెళ్ళిపోయాక ఎవరికి ఎవరు మహిమ చెయ్యరు అక్కడ. మహిమ ఏముంది? అందరూ పురుషార్థం చేసుకుని వచ్చేవాళ్ళే ఉంటారు. మహిమ అంతా ఒక శివ్ బాబాది ఉంది ఈ సమయంలో అని చెప్తున్నారు బాబా. वहां तो राजधानी चलती रहती, तुम वर्षा पा लेते, बाकी सब शांतिधाम में रहते, महिमा कोई की नहीं. రాజధాని నడుస్తుంది కదా సత్యగలకి వెళ్ళిపోయాక, వారసత్వం చేతిలోకి వచ్చేసి ఉంటుంది మనందరికీ. మిగిలిన వాళ్ళందరూ శాంతి ధామంలో కూర్చొని ఉంటారు. ఇంకా మహిమ ఎవరెవరికి చేసే అవసరం ఏముంటుంది అక్కడ అని చెప్తున్నారు బాబా.
बल क्राइस्ट धर्म स्थापन करते हैं सो तो करना ही है। धर्म स्थापन करते फिर भी नीचे उतरते जाते, महिमा क्या हुई? క్రైస్ట్ వచ్చి ధర్మస్థాపన చేస్తారు. చేయవలసి ఉంది డ్రామాలో. ధర్మస్థాపన చేసినా మళ్ళీ కిందకి దిగవలసి ఉంది జన్మల్లో వస్తూ. మహిమ అంటూ ఏముంది దానిలోనైనా? महिमा सिर्फ एक ही की है जिसको पतित पावन लिबरेटर के बुलाते हैं. మహిమ అంటే ఈ ధర్మ పిత్తలేంటి, దేవతలేంటి, దేహాన్ని ధరించే వాళ్ళందరూ కిందకి దిగవలసిందే. కానీ ఎవరినైతే పతిత పావనుడు, లిబరేటర్, ముక్తిదాత అని పిలుస్తున్నామో అతడిది మాత్రమే ఉన్నతమైన महिमा ఉంది. ऐसा तो नहीं उनको क्राइस्ट बुद्ध आदि याद आता होगा, याद फिर भी एक को करते ओ गॉड फादर. క్రిస్టియన్స్ అయినప్పటికీ, బౌద్ధ ధర్మస్థులైనప్పటికీ వాళ్ళు కూడా ఓ గాడ్ ఫాదర్ అని ఒకరినే జ్ఞాపకం చేస్తారు. सतयुग में तो किसकी महिमा होती नहीं, पीछे ये धर्म शुरू होता है तो बाप की महिमा गाते और भक्ति शुरू होती. సత్యయుగంలో ఎవరి మహిమ ఎవరు చేయరు. అలాగే తర్వాత భక్తి ప్రారంభమై ఇతర ధర్మాలు ప్రారంభమవడం జరిగినప్పుడు బాబా మహిమ పాడుతారు, భక్తి చేసి భక్తి ప్రారంభిస్తారు. డ్రామా कैसे बना हुआ है, कैसे चक्र फिरता है, तो जो बाप के बच्चे बने वही जानते हैं. డ్రామా ఎలా తయారైంది, చక్రం ఎలా తిరుగుతుంది, బాబా పిల్లలకే తెలుసు అని చెప్తున్నారు బాబా. బాపే రచత, नई सृष्टि रचते हैं स्वर्ग, परंतु सब तो स्वर्ग में नहीं आ सकते. ड्रामा के राज को भी समझना है. బాబా రచయిత. ఏంటి రచిస్తారు? కొత్త సృష్టి, స్వర్గము. అందరూ స్వర్గంలో రారు అని చెప్తున్నారు బాబా. డ్రామా రహస్యాన్ని కూడా అర్థం చేసుకోవాలి. बाप से सुख का वर्षा मिलता है, इस समय सब दुखी है, सबको वापस जाना है, फिर आएंगे सुख में. तो बच्चों को बहुत अच्छा पाठ मिला हुआ है. బాబా వచ్చి సుఖవారసత్వం ఇస్తున్నారు. అందరూ దుఃఖిగా ఉన్నారు ఈ సమయంలో. అందరి ఇప్పుడు ఇంటికి వెళ్ళేదే ఉంది. ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ అందరూ సుఖం యొక్క పాత్రలోకి దిగి వస్తారు. అయితే డ్రామా రహస్యం తెలిసాక మనకు అర్థమైంది ఏంటంటే, పిల్లల మీది మంచి పాత్ర దొరికిందని చెప్తున్నారు బాబా. డ్రామాలో మనది మంచి పాత్ర ఉంది. जिस बाप की इतनी महिमा है वो अब आकर सम्मुख बैठे हुए हैं और बच्चों को समझाते. सब बच्चे हैं ना, ఏ బాబాకు మహిమ చేసేమో భక్తి మార్గంలో నుండి మనము భగవంతుడు అని, అతడు మన సమ్ముఖంగా కూర్చొని మనకు అర్థం చేయిస్తున్నారు, జ్ఞానం వినిపిస్తున్నారు. జ్ఞానం వింటున్న వాళ్ళందరూ అతని పిల్లలు కదా. ఇక్కడ మనం बाप तो एवर हैप्पी, वास्तव में बाप के लिए ये नहीं कह सकते. अगर वह हैप्पी बने तो अनहैप्पी भी बनना पड़े. बाबा तो इन सबसे न्यारा है. బాబాను ఎవర్ హ్యాపీ అనే చెప్తాం. సదా ఆనంద సాగరుడతడు. వాస్తవానికి బాబా కోసము ఆనందము అని, అతను ఆనందంగా ఉండేవాడు అని కూడా చెప్పుకోవడానికి వెళ్ళేది. ఆనందంగా ఉండేవాడు అంటే మళ్ళీ బాధ కలిగేది కూడా ఉంటది కదా. 2 ఉంటాయి. కానీ రెండింటికి అతీతమైన వారు బాబా. जो बाप की महिमा है वही इस समय तुम्हारी महिमा है, फिर भविष्य में तुम्हारी महिमा अलग होगी. బాబా మహిమ ఏదుందో సంగమయుగంలో మీకు కూడా మహిమ దొరుకుతుంది. భవిష్యత్తులో వెళ్ళిపోయాక మళ్ళీ మీ మహిమ మారిపోతుంది అని చెప్తున్నారు బాబా సత్యయుగంలో. సంగమయుగం యొక్క మహిమ మీకు అక్కడ ఉండదు సత్యయుగంలోని. जैसे बाप ज्ञान का सागर है, तुम भी हो, तुम्हारी बुद्धि में सृष्टि चक्र का ज्ञान है. जानते हो बाप सुख का सागर है, उनसे अतः सुख मिलते. इस समय तुम बाप से वर्षा ले रहे हो. బాబా ఎలాగైతే జ్ఞాన సాగరుడో మీరు కూడా జ్ఞాన సాగర్లు అవుతూ ఉన్నారనమాట. సంగమయుగంలోనే బాబా సమానమైన ఈ మహిమ మీకు వస్తుంది. సృష్టి చక్రం యొక్క జ్ఞానం అంతా మీ బుద్ధిలో వచ్చేస్తుంది సంగమయుగంలో. బాబా సుఖ సాగరుడు, అపార సుఖం దొరుకుతుంది వారసత్వ రూపంలో మనకు. बाप बच्चों का भी श्रेष्ठ कर्म सिखला रहे हैं. जैसे लक्ष्मी नारायण है, इन्होंने जरूर आगे जन्म में अच्छे कर्म किए हैं जो ये पद पाए. दुनिया में ये कोई समझते नहीं कि इन्होंने राज्य कैसे पाया. బాబా పిల్లలకు శ్రేష్ఠ కర్మాలు నేర్పిస్తున్నారు. లక్ష్మీనారాయణలు ఉన్నారు చూడండి, వాళ్ళు పూర్వజన్మలో మంచి కర్మ చేసుకుని ఉంటే కదా వాళ్ళు లక్ష్మీనారాయణలు అయి ఉంటారు, ఆ పదవికి యోగ్యులయ్యారు. కానీ ప్రపంచంలో ఇది ఎవరికీ తెలీదు. వీళ్ళు రాజ్యాన్ని ఎలా పొందారు, ఏ కర్మ చేశారని. ఇప్పుడు బాబా వచ్చి మనకు అటువంటి కర్మలు నేర్పిస్తున్నారు, మనం దేవతలు అయ్యేలాగా. बाप कहते तुम बच्चे अब ये बन रही हो, तुम्हारी बुद्धि में ये आता है हम ये थे फिर ये बनते हैं.
బాబా చెప్తున్నారు, మీరిప్పుడు ఇలాంటి దేవతలుగా తయారవుతున్నారు కదా! మీ బుద్ధుల్లో ఇది వస్తుంది గదా! మేమే ఇలా ఉండేవాళ్ళము దేవతలుగా. ఇప్పుడు మరలా తయారవుతూ ఉన్నాము. बाप बैठ कर्म अकर्म विकर्म की गति समझाते जिससे हम ये बनते हैं। శ్రీమత్ దేతే తో శ్రీమత్ जाननी चाहिए ना। బాబా కూర్చొని కర్మ అకర్మ వికర్మ యొక్క గతి అర్థం చేస్తున్నారు మనకు. దాంతో మనము దేవతలుగా కాగలుగుతున్నాం. కర్మల యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోవడంతో. శ్రీమతం అని కూడా అంటారు బాబా ఇచ్చే జ్ఞానం. కర్మల జ్ఞానం ఉంది. శ్రీమతం అంటే శ్రేష్టమైన డైరెక్షన్స్. తెలుసుకొని నడవాలి కదా మరి శ్రీమతం మీద. శ్రీमत से सारी दुनिया तत्वों आदि सबको श्रेष्ठ बनाते। सत्युग में सब श्रेष्ठ थे। वहाँ कुछ हंगामा व तूफान आदि होते नहीं, न जास्ती ठंडी न गर्मी, सदैव बहारी मौसम रहता है। वहाँ तुम कितना सुखी रहते हो। శ్రీమతం ద్వారా మొత్తం ప్రపంచాన్ని అంటే పంచతత్వాలతో సైతంగా ప్రపంచాన్నంతా శ్రేష్టంగా తయారు చేసేస్తున్నారు మీరు. ఆత్మలని, పంచతత్వాలని అందరిని. సత్యగల మనందరూ శ్రేష్టంగానే ఉండేవారు కదా! పంచతత్వాలు కూడా అక్కడ. అందుకే అక్కడ ఎలాంటి అలజడులు ఉండేవి కాదు. తుఫాన్‌లొచ్చేవి కాదు ఇక్కడిలాగా. ఎక్కువ చలి అయిపోయింది అని, భరించలేని చలి అని, భరించలేని వేడి అని అలా ఉండేది కాదు. సదా వసంత ఋతువు అక్కడ అని చెప్తున్నారు బాబా. అక్కడ మీరెంత సుఖిగా ఉంటారో. वो लोग गाते भी है खुदा बहिष्ठ हेवन स्थापन करते तो उसमें ऊंच पद पाने का पुरुषार्थ करना चाहिए। అక్కడ ముస్లిమ్స్ కూడా వాళ్ళ ఖురాన్‌లో గాయనం చేశారు. ఖుదా వచ్చి బహిస్త్ అనేది స్థాపన చేస్తున్నారు అని. మనము అదే చెప్తున్నాను. ఇప్పుడు భగవంతుడొచ్చి స్వర్గ స్థాపన చేస్తున్నారు. అక్కడ ఉన్నత పదవి పొందే పురుషార్థం చెయ్యాలి మనము. हमेशा गाए जाते फॉलो मदर फादर। बाप को याद करने से विकर्म विनाश होंगे और फिर फादर के साथ हम आत्माएं इकट्ठी जाएंगे। श्रीमत पर चलकर हर एक को रास्ता बताना है। ఎప్పుడు కూడా ఫాలో మదర్ ఫాదర్ చేయండి. అమ్మా బాబాని ఫాలో చేయండి. బాబాను జ్ఞాపకం చేయడం వలన మీ వికర్మలు వినాశనమవుతాయి. అప్పుడు తండ్రితో మనం కలిసి ఇంటికి వెళ్ళగలము. శ్రీమతంపై నడుస్తూ ప్రతి ఒక్కరికి మనం ఈ మార్గం చూపించాలి. ఇంటికి వెళ్ళే మార్గము అని చెప్తున్నారు బాబా. बेहद का बाप है स्वर्ग का रचता अब तो हेल है जरूर हेल में हेवन का वर्षा दिया होगा। అనంతమైన తండ్రి శివ్ బాబా స్వర్గ రచయిత. ఇప్పుడైతే నరకము ఉంది కదా, అంటే తప్పకుండా నరకం ఉన్న టైంలోనే వచ్చి స్వర్గము అనే వారసత్వం ఇచ్చుంటారు అతడు. అప్పుడు స్వర్గ రచయితని మహిమ చేస్తాం. अब 84 जन्म पूरे होते फिर हमको पहला जन्म स्वर्ग में लेना है। तुम्हारे एम ऑब्जेक्ट सामने खड़ी है, ये बनने का है। 84 జన్మలు పూర్తయిపోయి మొదటి జన్మలో వెళ్ళాలి మళ్ళీ స్వర్గంలో మనం. లక్ష్యం ఎదురుగా నిలిచి ఉంది కదా, ఇదే స్వర్గవాసి కావాలి, లక్ష్మీనారాయణ అవ్వాలి. हम सो लक्ष्मी नारायण बनते वास्तव में इन चित्रों की दरकार नहीं। మనమే లక్ష్మీనారాయణలు అవుతున్నామని తెలుసుకున్నారు కదా. వాస్తవానికి ఈ చిత్రాలతో పని లేదు మనకి. जो कच्चे है घड़ी घड़ी भूल जाते इसलिए चित्र रखे जाते। పచ్చి పచ్చిగా ఉన్న వాళ్ళు కొత్త కొత్త వాళ్ళు మర్చిపోతుంటారు కదా బాబాని. అందుకని ఫోటోలు పెట్టుకొని మనం కూర్చుంటాం. మామూలుగా యోగం చేయాలంటే మనకు ఫోటోలతో కూడా పని లేదు, చిత్రంతో కూడా పని లేదు. कोई कृष्ण का चित्र रखते कोई को देखने भी याद नहीं कर सकते। सबकी बुद्धि में चित्र तो रहता, तुमको कोई చిత్ర लगाने దర్కార్ नहीं है। కొంతమంది కృష్ణుడి విగ్రహం పెట్టుకుంటారు భక్తులు అయితే, అంటే విగ్రహము చిత్రము చూడండి ఆ జ్ఞాపకం మనకి రాదు అని. అందరి బుద్ధిలో చిత్రాలే ఉంటాయి భక్తిలో. మీకైతే చిత్రాలు కూడా పెట్టుకునే అవసరం లేదు. ఇంట్లో ఇళ్లల్లోనైనా పెట్టుకుంటారంటే మీరేం చేస్తున్నారు ఇతరులకు కూడా అది అర్థం కావటానికి. మీ ఇంట్లో కూడా బంధుమిత్రులకు పరిచయం ఇవ్వడానికి. సెంటర్‌లో కూడా అంతే, కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా వైబ్రేషన్స్ మనం అందించటానికి. అంతేకాని మన యోగము చిత్రాలతో ముడిపడి ఉన్నది కాదు. तुम अपने को आत्मा समझते तुम्हें अपने चित्र भी भूलना है, देश है सब संबंध भूल जाने हैं। బాబా చెప్తున్నారు ఇక్కడ ముఖ్యంగా మన యోగం ఏంటి, మిమ్మల్ని మీరు ఆత్మ అనే అనుభవం చేయాలి కదా ఇందులో. అంటే మీ చిత్రము మీ దేహాన్నే మీరు మర్చిపోవాలి కదా, ఇంకా వేరే చిత్రాలు ఎలా పెట్టుకుంటారు. దేహ సైతం అన్ని సంబంధాలు మరవాలి కదా మనం యోగంలో.
बाप कहते तुम हो आशिक एक माशूक के, माशूक बाप कहते मुझे याद करते रहो तो विकर्म विनाश हो जाए। ऐसी अवस्था रहे जो शरीर जिस समय छूटे तो समझे हम इस पुरानी दुनिया को छोड़ अब बाप के पास जाते हैं। శివ బాబా చెప్తున్నారు మీరందరూ ప్రియురాళ్ళు, నేను ఒక్కడినే ప్రియుడు. ప్రియుడు శివబాబా చెప్తున్నారు నన్నే జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లయితే మీ వికర్మలు వినాశనం అయిపోతాయి. మీ అవస్థ మీ స్థితి ఎలా తయారైపోవాలి అంటే శరీరం వదిలే సమయంలో ఈ పాత ప్రపంచం వదిలి నేను బాబా దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ఆరాంగా వెళ్ళిపోవాలి. ఇంకా అటు ఇటు ఏ విషయాల బుద్ధి వేలాడకూడదు. 84 जन्म पूरे हुए अब जाना है. बाप ने फरमान किया है मुझे याद करो, बस बाप और स्वीट होम को याद करो. 84 జన్మల ఆట పూర్తయిపోయింది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోవాలి. ఇదే బుద్ధిలో ఉండాలి. బాబా ఆజ్ఞ ఇచ్చారు నన్నే జ్ఞాపకం చేయండి. తండ్రి మరియు స్వీట్ హోమ్ పరంధామాన్ని జ్ఞాపకం చేస్తూ ఉండండి. రోజు మొత్తంలో ఇది ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి అనగానే పరంధామం శివ బాబా టచ్ చేశాను బాబాని, మళ్ళీ వచ్చేసాను. అప్పుడు పరంధామం బాబా కూడా గుర్తుంటారు. అలా ఎన్నిసార్లు 20 సార్లు 30 సార్లు నేను వెళ్ళండి రండి వెళ్ళండి పని చేస్తూ కూడా అక్కడ ఉండిపోయి గంటల కొద్దీ మీరు జ్ఞాపకం చేయకపోయినా అలా వెళ్ళి రావడం వల్ల కూడా ఛార్జ్ అవుతాం. మనకి ఇల్లు గడి గడికి గుర్తొస్తుంది. బాబా చెప్పారు కదా మీరు శరీరం వదిలేటప్పుడు వెంటనే బాబా దగ్గరికి వెళ్ళిపోతున్నాను అనేది గుర్తు రావాలంటే ఇది ప్రాక్టీస్లో ఉంటుంది. बुद्धि में है कि मैं आत्मा बिगर शरीर थी, फिर यहाँ पाठ बजाने के लिए शरीर धारण किया है. पाठ बजाते बजाते पतित मन पड़े, ये शरीर तो है पुरानी जुगती, आत्मा पवित्र हो रही, शरीर पवित्र तो यहाँ मिल ना सके. బుద్ధిలో ఉంది కదా నేను ఆత్మ శరీరం లేకుండానే ఉండేదాన్ని అక్కడ పరంధామలో. పాత్ర అభినయించడానికి శరీరాన్ని ధరించాను. పాత్ర అభినయిస్తూ పతితంగా అయిపోయాను. పాత చెప్పులాగా అయిపోయింది శరీరం. ఇప్పుడు ఆత్మ అయితే పవిత్రంగా తయారైపోతుంది ఇక్కడ. దానికోసమే యోగం చేస్తుంది. కానీ శరీరం మాత్రం ఇక్కడ పవిత్రమైనది దొరికేది లేదు. अब हम आत्मा जाएंगे वापस घर. पहले प्रिंस प्रिंसेस बनेंगे, फिर स्वयंवर बाद లక్ష్మీ నారాయణ బनेंगे. సతీగణ వెళ్ళాకే పవిత్ర శరీరాలు మనకి దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు ఆత్మ మన ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ మొదటి జన్మలో రాకుమారి రాకుమారులుగా జన్మిస్తాము అన్నమాట. ఎలాగైతే రాధాకృష్ణులు రాకుమారి రాకుమారులు వాళ్ళ స్వయంవరం ఏక లక్ష్మీ నారాయణలు అవుతారు వాళ్ళు. मनुष्यों को ये पता नहीं कि राधे कृष्ण कौन है. दोनों अलग अलग राजधानी की थी, फिर उनका स्वयंवर होता है. तुम बच्चों ने ध्यान में स्वयंवर देखा है. మనుషులకి ఇది తెలీదు రాధాకృష్ణులు ఎవరు అని. వేరు వేరు రాజధాని చెందిన రాకుమారి రాకుమారులుగా ఉంటారు. తర్వాత వాళ్ళకి సంబంధం నిశ్చితమే, స్వయంవరం అవుతుంది. సాక్షాత్కారంలో చూశారు పిల్లలు అక్కడ స్వయంవరం ఎలాగ అవుతుందని. స్టార్టింగ్లో దాదిలకి వాళ్ళకి జరిగింది కదా. शुरू में बहुत साक्षात्कार होते थे क्योंकि पाकिस्तान में तुमको खुशी में रखने के लिए ये सब पाठ चलते थे. पिछाड़ी में तो है ही मारा मारी आतंक आदि बहुत होगी, तुमको साक्षात्कार होते रहेंगे. ఆదిలో చాలా సాక్షాత్కారాలు జరిగేవన్నమాట. ఎందుకంటే అప్పుడు పాకిస్తాన్‌లో పిల్లలని ఖుషీల్లో తీసుకెళ్లడం కోసం ఇటువంటి పాత్ర అంతా నడిచిందప్పుడు. సాక్షాత్కారాలు, ఆనందము. అలాగే ఇప్పుడు లాస్ట్‌లో మారామారి జరగబోతుంది వినాశనం యొక్క సీన్. భూకంపాలొస్తాయి, రకరకాలు అయ్యో! మరో అని. అప్పుడు మీరు మళ్ళీ సాక్షాత్కారాల్లోకెళ్ళిపోతారు. ఆదిలో ఎలా జరిగిందో అలా. हर एक को मालूम पड़ जाएगा हम कौन-सा पद पाएँगे. फिर जो कम పడే हुए होंगे वो बहुत పछతాएंगे. ఆ సాక్షాత్కారాల్లో వెళ్ళినప్పుడు ఎవరిది వాళ్ళకి తెలిసిపోతుంది. నేనేం పదవి పొందుతాను అనేది కూడా సాక్షాత్కారం అయిపోతుంది. తక్కువ చదివారు, తక్కువ పదవి అనుకోండి చాలా పశ్చాత్తాప పడిపోతారు. హ్మ్. बाप कहेंगे तुम नहीं पढ़े ना औरों को पढ़ाए ना याद में रहते थे, याद से ही सतप्रधान बन सकते. पतित पावन तो बाप ही है. वो कहते हैं मामेकम याद करो तो तुम्हारी खाद निकल जाएगी. బాబా చెప్తారంట అప్పుడు సాక్షాత్కారం చేయించి. సాక్షాత్కారం జరగొచ్చు, కల్లో కూడా రావచ్చు కొంతమందికి. బాబా కనిపించి చెప్తారు. నువ్వు చదవలేదు, నేను ఎన్ని సార్లు చెప్పినా. నువ్వు ఇతరులకి చదివించే ప్రయత్నం చేయలేదు. ఎవరిని బాబా పిల్లలుగా తయారు చేసే ప్రయత్నం. నువ్వు ఎక్కువ యోగం కూడా చేయలేదు. అందుకని నీకు ఈ పదవి అని చూపిస్తుంది.
ఎందుకంటే స్మృతి ద్వారానే సత్వప్రధానం కాగలం. ఎందుకంటే పతిత పావనుడు కదా బాబా అతడొక్కరే. అతడు చెప్తున్నారు నన్నే జ్ఞాపకం చేస్తే మీ ఆత్మలో ఉన్న తుప్పు తొలగిపోయి పావనంగా అయిపోతారు. पुरुषार्थ करना है याद की यात्रा का धंधा आदि भल करो कर्म तो करना ही ना परंतु बुद्धि का योग वहां रही అందుకని స్మృతి యాత్ర యొక్క పురుషార్థం ఎక్కువ చేయాలి తుప్పు తొలగాలంటే మనం ఉద్యోగ వ్యాపారాలు పని పాటలు కూడా చేసుకోండి కర్మ చేయాలి కదా ఆపేస్తామంటే అవ్వదు కదా అయినా కూడా అన్ని చేస్తూ బుద్ధి యోగం అక్కడ జోడించి ఉండాలి బాబాతో तम प्रधान से सत प्रधान यहाँ बनना है गृहस्थ व्यवहार में रहते हुए तुम मुझे याद करो तभी तुम नई दुनिया के मालिक बनेंगे बाप और कोई तकलीफ नहीं देते तुमको बहुत सहज उपाय बताते हैं सुखदाम का मालिक बनने मामेकम याद करो తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఇక్కడే తయారై వెళ్ళాలి మనం భలే గృహస్థ వ్యవహారంలో ఉంటున్నా శివబాబా చెప్తున్నారు నన్నే జ్ఞాపకం చేసుకుంటే మీరు కొత్త ప్రపంచానికి మాలికలు అయిపోతారు ఇంకో కష్టం బాబా మనకి ఇవ్వలేదు సహజమైన ఉపాయమే చెప్తూ ఉన్నారు సుఖధామానికి మాలికలు అవ్వాలంటే నన్ను ఒక్కడినే జ్ఞాపకం చేయండి అని చెప్తున్నారు బాబా అభి తుమ్ యాద్ కరో బాబా भी स्टार हैं मनुष्य तो समझते वो सर्वशक्तिमान है बड़ा तेजवान है बाप कहती मानस सृष्टि का चैतन्य बीज रूप हूँ बीज होने के कारण सृष्टि के आदि मध्यांत को जानता हूँ तुम तो बीज नहीं हो मैं बीज हूँ इसलिए मुझे ज्ञान सागर कहते हैं బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి స్టార్ లా ఉంటారు బాబా అని బిందు రూపం చిన్న నక్షత్రం బాబా అలా జ్ఞాపకం చేయండి కానీ మనుషులు అలా అనుకోరు భక్తిలో అతడు సర్వశక్తివంతుడంటే పెద్ద తేజోమయ రూపం కోటి సూర్యుల రూపం అలా అనుకుంటారు అని బాబా ఏం చెప్తున్నారు నేను బిందువుని మానవ సృష్టి వృక్షానికి బీజం నేను మీరు బీజం కాదు కదా నేను బీజం అందుకే నేను జ్ఞానసాగరుడు అంటే బీజంలో వృక్షం యొక్క సారం ఎలా ఉంటుందో ఈ మానవ సృష్టి వృక్షం యొక్క జ్ఞానం అంతా బాబాలో ఉంటుంది అందుకే జ్ఞాన సాగరుడు అయ్యారు అతడు मनुष्य सृष्टि का चैतन्य बीज है उनको जरूर मालूम होगा कि ये सृष्टि चक्र कैसे फिरता है ऋषि मुनि कोई रचता और रचना के आदि मदंत को नहीं जानते మానవ సృష్టికి చైతన్య బీజము బాబా తప్పకుండా అతనికి తెలుస్తుంది ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అని ఋషిమనులు ఎవరికి కూడా ఈ రచయిత రచన యొక్క ఆది మధ్య అంత జ్ఞానం ఉండదు बच्चे अगर जानते तो उनके पास जाने में देरी नहीं लगती परंतु बाप के पास जाने का रास्ता कोई भी नहीं जानते పిల్లలు ఋషిమునులు కానివ్వండి ఎవరైనా అతని పిల్లలు ఎవరికైనా కానీ మా తెలిసినట్లయితే ఆది మధ్యంత రహస్య అతని దగ్గరికి వెళ్ళడంలో ఆలస్యం ఏంటి ప్రతి ఒక్కరు వెళ్ళిపోతారు కదా ఇంకా కానీ బాబా దగ్గర వెళ్ళే మార్గం ఎవ్వరికీ తెలియదు చూడండి బాబా వచ్చి చెప్పే వరకు पावन दुनिया में पतित जा ही कैसे सकते इसलिए बाप कहते काम महाशत्रु पर जीत पेनो यही तुमको आदि मध्యంత దుఃఖ देते పావన ప్రపంచంలో పతితులు ఎలా వెళ్ళగలరు అందుకే బాబా చెప్తున్నారు కామ మహాశత్రుపై విజయం పొందండి పావన ప్రపంచంలో పతితులు ఎలా వెళ్ళగలరు పతితులు అయ్యింది కామ వికారం మరి పావన ప్రపంచం బాబా దగ్గరికి వెళ్ళాలంటే పరంధామానికి పావనం కావాలి కదా పావనం కావాలంటే బాబా ఏం చెప్తున్నారు కామ మహాశత్రువుని జయించండి ఎందుకంటే ఇదే జీవితంలో ఆది మధ్య అంత్యానికి దుఃఖం ఇస్తూ ఉంటుంది तुम बच्चों को कितना अच्छी रीति समझाते कोई तकलीफ नहीं सिर्फ बाप और वर्षे को याद करना ఎంత చక్కగా పిల్లలకు అర్థం చేస్తున్నారు బాబా ఏ కష్టం నేను మీకు ఇవ్వలేదే కేవలం బాబా మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆ నశాలో ఉండండి ఇప్పుడు बाप की याद अर्थात योग से पाप भस्म होंगे सेकंड में बाप से ही बादशाही मिलती है బాబా యొక్క జ్ఞాపకం అంటే యోగం దీని ద్వారా పాపాలు భస్మం అవుతాయి सेकंड లో బాబా నుండి రాజాధికారం దొరుకుతుంది మనకి बच्चे बल स्वर्ग में तो आएंगे परंतु स्वर्ग में भी ऊंच पद पाना उसका पुरुषार्थ करना है स्वर्ग में तो जाना ही है थोड़ा भी सुनने से समझ जाएंगे बाबा बाप आया है अभी भी कहते हैं ये वही महाभारत लड़ाई जरूर बाप भी होगा जो बच्चों को राजयोग सिखलाते तुम सबको जगाते रहते जो बहुतों को जगाएंगे वो ऊंच पद पाएंगे पुरुषार्थ करना है सब एक जैसे पुरुषार्थी हो ना सके పిల్లలు స్వర్గంలో అయితే వచ్చేస్తారు కానీ స్వర్గంలో ఉన్నత పదవి పొందే పురుషార్థం చేయండి స్వర్గంలో వెళ్ళిపోతారు ఎలాగైనా కొద్ది జ్ఞానం విన్నా బాబా వచ్చారని అర్థం అయిపోయింది కదా అర్థం అయిపోతే వెళ్ళిపోతారు
ఇప్పుడు మనుషులు కూడా అంటున్నారు ఇది. ఇది అదే మహాభారత యుద్ధంలా కనిపిస్తుంది వాతావరణం బయట. తప్పకుండా తండ్రి కూడా ఎక్కడో వచ్చుంటారు రాజయోగం నేర్పించటానికి అనుకునే మనుషులు కూడా ఉన్నారు. ఇదే విషయం అందరికీ చెప్పి మీరు మేల్కొల్పుతూ ఉండండి. ఎవరైతే చాలా మందిని మేల్కొల్పుతారో వాళ్ళు ఉన్నత పదవి పొందుతారు అని చెప్తున్నారు బాబా. పురుషార్థం చేయాలి మరి. అందరూ ఒకేలాంటి పురుషార్థిగా కూడా కాలేరు. స్కూల్ బడా భారీ హై. ये है वर्ल्ड की यूनिवर्सिटी. सारे वर्ल्ड को सुखधाम और शांतिधाम बनाना है. ఈ స్కూల్ చాలా గొప్ప స్కూల్. వరల్డ్ యూనివర్సిటీ. విశ్వవిద్యాలయం ఇది. మొత్తం వరల్డ్‌కే సుఖధామం మరియు శాంతిధామాన్ని తయారు చేయాలి మొత్తం ప్రపంచాన్ని. ఇదే ఈ యూనివర్సిటీ యొక్క లక్ష్యం. ऐसा टीचर कभी होता है कि यूनिवर्स सारी दुनिया को कहा जाता है, बाप ही सारी यूनिवर्स की मनुष्य मात्र को सतो प्रदान बनाते अर्थात स्वर्ग बनाते हैं. ఇలాంటి టీచర్ ఎప్పుడైనా ఉన్నారా ఏంటి చూడండి ఎక్కడైనా. యూనివర్సిటీ అని పేర్లైతే చాలా చోట్లున్నాయి. కానీ యూనివర్స్ అంతటికి ప్రాప్తిచ్చే చదువులు లేవు కదా అక్కడ. యూనివర్స్ అంటే ఏంటి? ప్రపంచం. ప్రపంచాన్నంతా సతోప్రధానంగా తయారు చేస్తున్నారు మానవ మాత్రులందరినీ బాబా. ప్రపంచాన్నంతా స్వర్గంగా తయారు చేస్తున్నారు. అలాంటి యూనివర్సిటీ ఇదొకటే అని చెప్తున్నారు బాబా. भक्ति मार्ग में जो भी त्योहार मनाते वो सभी अब संगम युग के हैं. सत्य त्रेता में कोई त्योहार होते नहीं, वहां तो ప్రారంధ భోక్తే त्योहार सभी यहाँ मनाते. భక్తి మార్గంలో పండగలు జరుపుకుంటారు కదా, ఎక్కువ పండగలు ఉంటాయి చూడండి. అవి సంగమ యుగంలో జరిగిన చరిత్రకు స్మృతి చిహ్నంగా పండగలు చేసుకుంటారు. సత్యయుగం త్రేతాయుగంలో పండగలు చేయరు, అక్కడ ప్రారంధాన్ని అనుభవిస్తూ ఉంటారు దేవతలు. होली और दुरिया ये ज्ञान की बात है. पास्ट जो हुआ उसका सब त्योहार मनाते आए हैं सब इस समय के. హోలీ దురియా అనే పండుగలు ఇక్కడ సంగమిక చరిత్ర. బాబా నిన్న మురళి అంతా అదే చెప్పారు కదా. జ్ఞాన విజ్ఞానం జ్ఞాన యోగాల యొక్క రంగులు మీరు చల్లుకుంటారు, ఇదే అసలైన హోలీ. ఈ సంగమిక జరిగిపోయిన చరిత్ర గుర్తే పండగలు జరుపుకుంటూ వచ్చారు భక్తులు. హై సబ్ ఇస్ సమయకి, సంగమిగలో జరిగినవి అవన్నీ. హోలీ भी इस समय की. హోలీ కూడా సంగమ యుగంలోనే కదా అనుభవం చేస్తున్నాం బాబా వచ్చేకి మనం. इस 100 वर्ष के अंदर सब काम हो जाता है, సృష్టి भी नहीं बन जाती. 100 సంవత్సరాల్లో పనులన్నీ అవుతున్నాయంట బాబావి. సృష్టి కూడా స్వర్గంగా తయారు చేసేస్తున్నాయి. గ్రేటే కదా 100 ఏళ్లలో బాబా ప్రపంచాన్ని మార్చడం. అందులో 85 అయిపోయింది, ఇంకా 15 సంవత్సరాలు ఉంది. तुम जानते हो हमने अनेक बार सुख का वर्षा लिया फिर गवाए. 15 సంవత్సరాలు ఉందని అనుకోకండి, నిద్రపోకండి. ఇందులో ఎవరి లైఫ్ ఎన్నాళ్ళు ఉంటుంది, ఎప్పుడేమవుతుందో చెప్పలేం. మళ్ళీ చిన్న పిల్లలుగా పుడితే అప్పుడు పురుషార్థం జరగదు పెద్ద అయ్యే వరకు. అందుకని 1 ఇయర్ ఉంటారు, ఎవరు 2 ఇయర్స్ ఉంటారు, ఎప్పుడు ఎవరి లైఫ్ ఏది రకంగా శరీరాలు వదిలేది ఉందో మనకు తెలియదు. అందుకని పురుషార్థం మీద చాలా గమనిక పెట్టాలి. పని పాటలు చేస్తూ కూడా. పని లేకుండా కూర్చొని పురుషార్థం చేసే టైం ఎవరికి దొరకదు. ఇప్పుడు రోజులు అలా నడుస్తుంది. కానీ పని పాటలు చేస్తూ కూడా ఇల్లు, బాబా వారసత్వం. ఈరోజు మురళిలో ఏం చెప్తున్నారు బాబా? మాటి మాటికి బుద్ధి బాబా వైపు వెళ్తూ ఉండాలి, పని చేస్తూ కూడా ఇంటి వైపు వెళ్తూ ఉండాలి. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, అనేక సార్లు సుఖ వారసత్వం తీసుకున్నాం, మనం పోగొట్టుకున్నాం. ఖుషి होते हम फिर से बाप से वर्षा ले रहे हैं औरों को भी रास्ता बताना. ఇప్పుడు మళ్ళీ మనకు ఖుషి కలుగుతుంది, మరలా బాబా నుండి స్వర్గ వారసత్వం తీసుకుంటున్నాం కదా అని. ఇతరులకు కూడా మార్గం చూపించాలి. ఇది ड्रामानुसार स्वर्ग की स्थापना होनी है जरूर. जैसे दिन के बाद रात, रात के बाद दिन होता, वैसे कलयुग के बाद जरूर सतयुग होना है. డ్రామా అనుసారం స్వర్గ స్థాపన జరిగి తీరేదే ఉంది. పగలయ్యాక రాత్రి, రాత్రి అయ్యాక పగలు తప్పదు కదా. అలాగా కలియుగం తర్వాత తప్పకుండా సత్యగా రానే వస్తుంది. मीठे मीठे बच्चों की बुद्धि में खुशी का नगाड़ा बजना चाहिए. अब समय पूरा होता है, हम जाते हैं शांति धाम. ये अंतिम जन्म है. कर्म भोग की भोगना भी खुशी में हल्की हो जाती है. మధురాతి మధురమైన పిల్లల బుద్ధిలో ఈ ఖుషి యొక్క నగారా మోగుతూ ఉండాలి. ఏమని? ఇంకా సమయం పూర్తయిపోయింది, మేము శాంతిధామానికి వెళ్ళిపోయేది ఉంది, ఇది అంతిమ జన్మ. ఈ ఖుషి మనకి ఎక్కువగా ఉంటే కర్మభోగము ఉంటున్నా, అంటే అనారోగ్యం ఉంటున్నా కూడా ఆ ఖుషిలో అది తేలికైపోతుంది. బాధ అనేది తెలీదు. కుచ్ భోగ్నా సే కుచ్ యోగ బల్ సే హి సబ్ కితాబ్ చుక్తా ఉన్నాయి. ఎందుకంటే మన అందరిది కూడా బాబా పిల్లలయ్యాక కొద్దిగా అనారోగ్యంతోని బాధ, అంటే బాధ
కర్మభోగము అని ఫీల్ అవ్వడం కొద్దిగానే ఉంటది గదా! నాకు కర్మభోగాన్ని క్లియర్ చేసుకుంటున్నానని చిన్న బాధ. కొంత యోగ బలంతోని లెక్కాచారాలను సమాప్తి. కొంత అనారోగ్యంతో, కొంత యోగ బలంతో లెక్కాచారాలను సమాప్తి చేసుకుంటాను. అంటే యోగ బలం లేకపోతే ఇంకా ఎక్కువ ఇంకా ఎంత అనుభవించేవాళ్ళమో. యోగ బలం ఉండడం వలన అంత పెద్దది రావడానికి బదులు ఇంత చిన్నదొచ్చింది అని అనుకోవాల్సి ఉంటుంది. बाप बच्चों को ధైర్య देते हैं तुम्हारे सदा सुख के दिन आ रहे దందాది भी करना కాబట్టి మీకు అనారోగ్యం ఉన్ని ఏ పరిస్థితులు రాని ఇవన్నీ లెక్కాచారాలు పూర్తవడానికి కాబట్టి బాబా ఓదార్పు ఇస్తున్నారు ఓర్పు వహించండి సదా సుఖం యొక్క రోజులు మీకోసం వచ్చేస్తున్నాయి దందాది भी करना है శరీర నిర్వాహత పైసతో చేయన ఉద్యోగ వ్యాపారాలు కూడా చేసుకోండి మరి శరీర నిర్వహణ కోసం డబ్బులు కూడా కావాలి కదా అన్నారు బాబా बाबा ने समझाए धंधे वाले लोग धर्माओं निकालते समझते जास्ती धन इकट्ठा होगा तो बहुत दान करेंगे బాబా చెప్తున్నారు ఉద్యోగ వ్యాపారాలు చేసేవాళ్ళు ధర్మం కోసం పక్కకు తీస్తూ ఉంటారు చాలా ఎక్కువ ధనం కానీ సంపాదన జరిగితే చాలా దానం చేస్తాను నేను అని భావన పెట్టుకుంటారు దానం చేయాలని यहाँ भी बाप समझाते कोई 2 पैसा भी देते तो उसको रिटर्न में 21 जन्मों के लिए बहुत मिल जाता है కొంతమంది 2 పైసలు ఇస్తారు వారికి కూడా 21 జన్మలు రిటర్న్‌లో చాలా దొరికిపోతుంది బాబా నుండి అప్పుడు 2 పైసలు బాబా ఉన్న టైంలో ఇప్పుడు అది 2000 ఇస్తే 2 పైసలు ఇచ్చినట్టు అవుతుంది आगे जो तुम दान पुण्य करते थे उसका रिटर्न दूसरे जन्म में मिलता था अब तो 21 జన్మం के लिए एवजा मिलता है భక్తిలో మీరు కూడా మీరు దాన ధర్మాలు చేశారు దాని ప్రాప్తి ఒక జన్మకి దొరుకుతుండేది ఇప్పుడు 21 జన్మలకి దొరుకుతుంది ఏది దానం చేస్తారో బాబా సేవలో దానికి 21 జన్మల వరకు వడ్డీ కౌంట్ చేస్తారట బాబా आगे साधु संत आदि को देते थे अब तो तुम जानते हैं सब खत्म हो जाना है अब मैं सम्मुख आया हूं तो इस कार्य में लगाओ तो तुमको 21 జన్మం के लिए वर्षा मिल जाएगा పూర్వం బాబా పరిచయం తెలియక ముందు సాధు సన్యాసులకి దాన ధర్మాలు చేయడం భోజనాలు పెట్టడం ఇవన్నీ చేసేవారు ఇప్పుడు నేను మీ సమ్ముఖంగా వచ్చేస్తాను ఇదంతా వినాశనం అయిపోయేది ఉంది కాబట్టి నా కార్యంలో పెట్టండి ఇప్పుడు ఇప్పుడు భక్తి మార్గంలో అలా మీరు దాన ధర్మాలు చేసే అవసరం లేదు నా కార్యంలో పెట్టండి నేను మీకు 21 జన్మలు వారసత్వం నా నుండి మీకు 21 జన్మల కోసం వారసత్వం దొరికిపోతుంది అని చెప్తున్నారు బాబా आगे तुम इनडायरेक्ट देते थे ये है डायरेक्ट बाकी तो तुम्हारा सब खत्म हो जाएगा ఇంతకు ముందు సాధు సన్యాసులని పేదవాళ్ళకని చేసిన భగవంతుడి పేరు తీసుకొని చేసేవారు బుద్ధులైతే ఈశ్వరుడికి ఇది వెళ్ళాలి అని భావంతో చేసేవారు అది ఇండైరెక్ట్ అయిపోయింది కానీ ఇప్పుడు డైరెక్ట్ అయింది కదా డైరెక్ట్ ఈశ్వరుడే మన ఎదురుగా ఉన్నారు ఇదంతా ఎప్పటికైనా సమాప్తి అయిపోయేదే కదా बाबा कहते रहते पैसे है तो सेंटर खोलते जाओ अक्षर लिख दो सच्ची गीता पाठशाला भगवान माच मामे कम याद करो और वर्षे को याद करो బాబా చెప్తున్న ధనం ఉంటే సెంటర్లు తెరుస్తూ వెళ్ళండి బోర్డు కూడా పెట్టండి సత్యమైన గీతా పాఠశాల భగవాన్ మాచ నన్నే జ్ఞాపకం చెయ్యండి వారసత్వాన్ని జ్ఞాపకం చెయ్యండి అని చెప్తున్నారు ఇదే అందరికీ మార్గం చూపించాలి अच्छा मीठे मीठे सिखे लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते धारणा के लिए मुख्य सर फर्स्ट पॉइंट बाप समान महिमा योग्य बनने के लिए फॉलो फादर करना है బాబా సమానముగా మహిమా యోగ్యులుగా తయారవడం కోసం ఫాలో ఫాదర్ చేయాలి सेकंड पॉइंट ये अंतिम जन्म है अब घर जाना है इसलिए खुशी में अंदर ही अंदर नगाड़े बजते रहे ఇది అంతిమ జన్మ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి అందువలన ఖుషీతో లోపల లోపల నగారా మోగుతూ ఉండాలి कर्म भोग को कर्म योग से अर्थात बाप की याद से खुशी खुशी चुकतू करना है
కర్మ భోగాన్ని కర్మయోగం ద్వారా అనగా బాబా స్మృతి ద్వారా ఖుషి ఖుషితో సమాప్తి చేసుకోవాలి. కర్మ భోగాన్ని కర్మయోగం ద్వారా అనగా బాబా స్మృతి ద్వారా ఖుషి ఖుషిగా సమాప్తి చేసుకోవాలి. वरदान, अपनी स्मृति की ज्योति से ब्राह्मण कुल का नाम रोशन करने वाले कुल दीपक भव. తమ స్మృతి యొక్క జ్యోతి ద్వారా బ్రాహ్మణ కులం యొక్క పేరు ప్రఖ్యాతి చేసేటటువంటి కుల దీపకులుగా కండి. తమ స్మృతి యొక్క జ్యోతి ద్వారా బ్రాహ్మణ కులం యొక్క పేరు ప్రఖ్యాతి చేసేటటువంటి కుల దీపకులుగా కండి. ये ब्राह्मण कुल सबसे बड़े थे बड़ा है. इस कुल के आप सब दीपक हो. ఈ బ్రాహ్మణ కులం అన్నింటికన్నా అతి గొప్ప కులం. ఈ కులానికి మీరందరూ దీపకులు. कुल दीपक का था सदा अपने स्मृति की ज्योति से ब्राह्मण कुल का नाम रोशन करने वाले. కుల దీపకులు అంటే సదా తమ స్మృతి అనే జ్యోతి ద్వారా బాబా స్మృతిలో ఉండి ఆ జ్యోతి ద్వారా బ్రాహ్మణ కులం యొక్క పేరు ప్రఖ్యాతి చేసేవారు కుల దీపకులు అంటే. అఖండ జ్యోతి అర్థాత్ సదా స్మృతి స్వరూప్ అవర్ సమాధి స్వరూప్. అఖండ జ్యోతి అయిపోవాలి మీరు కుల దీపకులు కావాలంటే. అఖండ జ్యోతి అయిపోవడం అంటే సదా స్మృతి స్వరూపం మరియు సమర్థి స్వరూపంగా అయి ఉండాలి. यदि స్మృతి रहे कि मैं मास्टर सर्वशक्तिमान हूं तो समर्थ स्वरूप स्वतः रहेंगे. ఒకవేళ నేను మాస్టర్ సర్వశక్తివంతునని స్మృతి ఉన్నట్లయితే సమర్థ స్వరూపం స్వతహాగా తయారైపోతుంది మంది. నేను మాస్టర్ సర్వశక్తివంతుడని స్మృతిలో ఉన్నట్లయితే స్వతహాగా సమర్థ స్వరూపంలో ఉంటారు. इस अखंड ज्योति का यादगार आपके जड़ चित्रों के आगे अखंड ज्योति जगाते. మీరు ఇలాంటి అఖండ స్మృతి స్వరూపం అయిన దాని గుర్తు అఖండ జ్యోతి అంటే మన లైఫ్లో సంగమీగలు అంటే అఖండ స్మృతిలో ఉంటారు కదా మీరు. దాని గుర్తే మీ జడ విగ్రహాల దగ్గర భక్తి మార్గంలో అఖండ జ్యోతి వెలిగించి పెడుతూ ఉంటారు భక్తులు. स्लोगन, जो सर्व आत्माओं के प्रति शुद्ध संकल्प रखते वही वरदानी मूर्त है. ఎవరైతే సర్వ ఆత్మల పట్ల శుద్ధ సంకల్పాలు ఉంచుకుంటారో వాళ్లే వరదాని మూర్తులు. जो सर्व आत्माओं के प्रति शुद्ध संकल्प रखते वही वरदानी मूर्त है. ఎవరైతే సర్వ ఆత్మల పట్ల శుద్ధ సంకల్పాలు ఉంచుకుంటారో వాళ్లే వరదాని మూర్తులు. అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తున్నారు, శ్రీమతంపై నడుస్తూ పంచతత్వాలతో సైతంగా మీరు ప్రపంచాన్నంతా పావనంగా తయారు చేసే సేవ చేస్తారు. అందరికీ సుఖశాంతి యొక్క మార్గాన్ని చూపించాలి. ఈ సేవ చేయాలి. తత్వాలకు కూడా రోజు యోగదానం చేయాలి. మనం పంచతత్వాలకి ఆత్మలకి మనసా సేవ రోజు చేయాలి. అమృత వేళలోనో లేకపోతే సాయంత్రము తప్పకుండా. అలాగే బాబా ఏం చెప్తున్నారు, మీరు దేహాన్ని మరచి పురుషార్థం చేయాలి. ఇక్కడ మీ టార్గెట్ అది. యోగంలో కూర్చున్నప్పుడు దేహము సంబంధాలు అన్నీ మరవాలి అనేది బిందువై బిందు బాబాని జ్ఞాపకం చేయాలి అనేది. అటువంటప్పుడు ఇంకా మీకు చిత్రాలు, విగ్రహాలు, ఫోటోలు వీటితో పని లేదు. ఇవి పెట్టుకోవటం జరుగుతుంది అంటే కొత్త వాళ్ళకి, కచ్చాగా ఉన్న వాళ్ళకి అర్థం కావటానికి. మనమేనా మొదట్లో కచ్చా కదా, పక్కా కావడానికి చిత్రాలు పెట్టుకోవడం జరుగుతుంది. ఇంట్లోనైనా సెంటర్లోనైనా. పక్కా అయిపోయి అనుభవము చేసుకునే విధి తెలిసిపోయిన వాళ్ళకి, అనుభవీమూర్తులు అయిపోయిన వాళ్ళకి ఎక్కడున్నా బాబా స్మృతి ఈజీగా కుదిరేస్తుంది. చిత్రాలతో అవసరం ఉండదు, కామెంటరీతో అవసరం ఉండదు, పాటలతో అవసరం ఉండదు, మ్యూజిక్తో అవసరం ఉండదు. వాళ్ళకి ఎక్కడ కూర్చున్నా వాళ్ళు కూర్చుంటే వాళ్ళ చుట్టూ వైబ్రేషన్ తయారైపోతూ ఉంటుంది. మళ్ళీ
వాళ్ళు హాజరీతో వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా యోగం కుదిరేస్తది. పాట లేకపోయినా, మ్యూజిక్ లేకపోయినా. ఇంకా చిత్రాలతో పని ఏంటి చెప్పండి? కాబట్టి బాబా చెప్తున్నారు ఇక్కడ ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు విదేహి అయ్యి ఆత్మ అనుకుని, విదేహి అయిన బాబాను స్వీట్ హోమ్ పరంధామాన్ని జ్ఞాపకం చేస్తూ ఉండాలి. బాబా ఇది కూడా చెప్పారు కదా! లాస్ట్ జన్మ ఇప్పుడు ఇంటికెళ్ళిపోతాం. ఈ ఖుషీలో నగారా మోగుతూ ఉండాలి మీ మనసులోని. అప్పుడేమవుతది పరిస్థితులు, కర్మభోగాలు ఎదురైనా తేలికైపోతుంది. కర్మభోగం కూడా వస్తది. కొంత కొంత కర్మభోగంతో కొంత యోగ బలంతోని లెక్కాచారాలు కంప్లీట్ చేసుకోవాలి మీరు అని చెప్పి. 100 సంవత్సరాల్లోనే బాబా పనంతా పూర్తయిపోద్దంట. సృష్టి కొత్తగా తయారైపోతది అంటున్నారు బాబా. 100 సంవత్సరాల్లో 85 అయిపోయింది. బాబా చెప్తున్నారు ధనం ఉంటే ఇప్పుడు బాబా సేవలో పెట్టండి. అనేక సెంటర్‌లు ఓపెన్ అవ్వడానికి ఆధారం అవుతది మనం ఇచ్చే ధనము. సెంటర్ నడవడానికి ఆధారం అయిందంటే అది ఫుల్‌ఫిల్ అయితే ఆటోమేటిక్‌గా అక్కడి నుండి మళ్ళీ వేరే సెంటర్‌లు కూడా ఓపెన్ అవుతూ ఉంటాయి కదా! అది భక్తుల ఇండైరెక్ట్ దానాలు ఇక్కడ డైరెక్ట్ చేయడం వల్ల 21 జన్మల ప్రాప్తి ఉంది అన్నాను. ఇక్కడే మీరు సంగమయుగంలోనే బాబా సమానమైన మహిమ పొందుతున్నారు. బాబా నుండి జ్ఞానసాగరులైపోతున్నారు మీరు. సృష్టి చక్రం యొక్క జ్ఞానం మీ బుద్ధిలో వచ్చేస్తుంది ఇక్కడ. సుఖసాగరులవుతూ ఉన్నారు. మళ్ళీ దేవతలైపోతే అక్కడ మహిమ మారిపోతది. సర్వగుణ సంపన్నులంటారు గానీ, అక్కడ మాస్టర్ జ్ఞానసాగర్లు, మాస్టర్ సుఖసాగర్లు మీకు అనరు కదా! అంటున్నారు బాబా. కులదీపకులు మీరు. కులదీపకులంటే మీ అఖండ జ్యోతి ఎప్పుడు వెలిగించుకొని ఉంచుకుంటే, ఈ బ్రాహ్మణ కులానికి పేరు తెచ్చేవాళ్ళవుతారు మీరంటున్నారు బాబా. అఖండ జ్యోతి అంటే అఖండంగా బాబా స్మృతి. సదా స్మృతి స్వరూపం, సమాధి స్వరూపం అయిపోవాలి. దీని గుర్తే మీ విగ్రహాల దగ్గర కూడా అఖండ జ్యోతి వెలిగిస్తారు. మీ జడమైన విగ్రహాల దగ్గర మందిరాల్లోని అని చెప్తున్నారు బాబా. సర్వ ఆత్మల ప్రతి శుద్ధ సంకల్పాలు ఉంచుకోవాలి ఎప్పుడు మనం ఎటువంటి ఆత్మలపైనైనా. అప్పుడే వరదాని మూర్తులని చెప్తారు. అచ్చా ఓం శాంతి.